మొత్తానికి చూస్తున్నాంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికి పాలన పడకేసింది. ప్రధానంగా సమస్యలను పట్టించుకోకుండా పాలకులు మాత్రం ఏదైతే ఒకరిపైన ఒకరు దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ కావచ్చు మిగతా ఇతరులపైన కూడా దాడులకు తెగబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఇటు ఖమ్మం జిల్లాలో కూడా జరిగింది, అలాగే నిజామాబాద్ జిల్లాలో కూడా జరిగింది. తాజా అప్డేట్స్ అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. అలాగే రవీందర్ నిజామాబాద్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఖమ్మం జిల్లా నుంచి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మొత్తానికి చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో ఏదైతే మంత్రి ఇలాకాలలోనే ఏదైతే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని దారుణ హత్యకు గురి చేయడం జరుగుతుంది. అలాగే ఇతర పార్టీ నాయకుల పైన కూడా దాడులకు తెగబడుతున్నటువంటి అంశం, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? సురేష్, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయా, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా పరిస్థితులు అదే రకంగా ఉన్నాయి. జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ కూడా మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వాటిని ప్రెస్టీజియస్గా తీసుకొని దాడులకు పాల్పడడం కావచ్చు, ప్రలోభాలు, తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. లొంగనటువంటి అభ్యర్థులను భయపెడుతున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, దాంతోపాటు పోలీసులను కూడా ప్రయోగిస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే పార్టీలలో పాల్గొంటున్నారో, లేదంటే పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తులు కావచ్చు, పార్టీకి అఫిలియేషన్ ఉన్నటువంటి నాయకులు అధిష్టానం దృష్టికి, వాళ్ళ యొక్క జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్న సంఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడుతున్నాయి. ఇప్పటికీ ఒక పక్క బట్టి నియోజకవర్గం, బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మధిరలో ఉన్నటువంటి చింతకాని మండలం పాతర్లపాడులో ఒక హత్యా రాజకీయం సంచలనం కలిగిస్తుంది. ఖమ్మం జిల్లాని కుదిపేసింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా మారబోతుంది. ఎందుకంటే నిందితులు ఎవరో దాదాపు నెల రోజులు దాటినా ఇప్పటికి గుర్తించకపోవడంతో సిపిఎం పార్టీ ఇప్పటికే జిల్లా వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఖచ్చితంగా నిందితులను పట్టుకోకపోతే మటుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని, పెద్ద ఎత్తున ఉద్యమించబోతామని కూడా కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ధర్నాలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించి ఉన్నారు. సో ఒక పక్క హత్యా రాజకీయాలకు సంబంధించినటువంటి అరాచకాలు ఒక పక్క కొనసాగుతుంటే, మరో పక్క స్థానిక ఎన్నికల్లో కూడా నాయకత్వాన్ని బెదిరించేటువంటి కార్యక్రమానికి, కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపినట్టు కనిపిస్తుంది. దీనికి పోలీసులు వత్తాసు పలకడమే మొత్తం జరుగుతున్నటువంటి ప్రక్రియలో దారుణమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మమ్మల్ని బెదిరిస్తున్నారు, మా మీద దాడులకు తెగబడుతున్నారు, విత్డ్రా చేసుకోమని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసులకు మొరపెట్టుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదంటూ చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సిపిఎం సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఒక ప్రహసనంలాగా మారిపోయింది. అధికార పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతమస్తుని వాళ్ళు కూడా ఆరోపించారు, మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు కూడా అదే ప్రశ్న చేశారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా, జరుగుతున్నటువంటి వైలేషన్స్ ఏంటి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కోడ్ వైలేషన్ చేస్తూ ఎన్నికల ప్రభుత్వ డబ్బులతో వచ్చి ఎన్నికల సభలు నిర్వహించిపోతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అనేక అంశాలు మన ముందున్నాయి. కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కాకరవాయి, ఏదైతే తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామం ఉందో, నిన్న సాయంత్రం పూట అక్కడ రెండో దఫాకు సంబంధించినటువంటి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ కూడా రాత్రి 10 గంటల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్, 4-5 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ప్రయత్నించడం, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వాస్తవంగా సమయం దాటిపోయిన తర్వాత ఎవరికి అనుమతించకూడదు, కానీ అక్కడ ఉన్నటువంటి కొందరు అధికారులు ముందస్తుగానే కొన్ని టోకెన్లు రాసి పెట్టి వాళ్ళు లోపల ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి తర్వాత కిటికీలోంచి ఆ నామినేషన్ పత్రాలను విసిరేసి ఆ నామినేషన్ పత్రాలను తీసుకొని వాటిని ఇచ్చినట్టుగా చూపించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దాంతోపాటు ఇంకా ఖమ్మం నియోజకవర్గం పరిధినటువంటి రఘునాథపాలెంలో జింకల తండా కావచ్చు, పరికలబడి తండా కావచ్చు, 2-3 తండాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వాన్ని లిటరల్గా బెదిరిస్తున్నారు. ఫోన్లు చేసి మర్యాదగా ఎన్నికల బరి నుంచి తప్పుకోకపోతే మటుకు దాడులు జరుగుతాయి, ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు మాది బాధ్యత కాదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పరిస్థితి ఆపోతున్నారు, భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా నిన్న వైరా నియోజకవర్గంలో కేజీ సిరిపురంలో పర్యటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతమోసం దృష్టికి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఒక అపీల్ చేసింది. మమ్మల్ని బెదిరిస్తున్నారు, అయితే కాంగ్రెస్లో చేరండి, లేకపోతే ఎన్నికల బరి నుంచి తప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు, ఏం చేయాలనేటువంటి ఒక మీమాంసను కూడా వ్యక్తం చేస్తే అక్కడికి వెళ్ళినటువంటి తాతమోసం వారిని గట్టిగా ధైర్యం చెప్పి జిల్లా పార్టీ అండగా ఉంటుంది, మీరు కొట్లాడండి, ఎన్నికల్లో మేమంతా మీ వెంట ఉంటామని చెప్పడంతో పాటు స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఇదేం పద్ధతి అంటూ ఆయన అడిగినట్టుగా కూడా ఇవాళ మీడియా సమావేశాల్లో వెల్లడించినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలో అయితే ఏకంగా సర్పంచ్ క్యాండిడేట్
కాబోయే సర్పంచ్ క్యాండిడేట్ కూడా ఒక వ్యక్తి ఉంటే ఆమెను కిడ్నాప్ చేసి 3 రోజులు ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితుల్లో దాచిపెట్టి మళ్ళీ ఆ తర్వాత తీసుకొచ్చి సాక్షాత్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితులు మొన్న కనిపించాయి. దాంతోపాటు అనేక చోట్ల కూడా భద్రాచలంలో కూడా అయితే అధికారులు దారుణంగా నిన్న రిజెక్ట్ చేసినటువంటి ఒక జనసేన టీడీపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ని మళ్ళీ రీవాల్యూ చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని తిరస్కరించాలని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరు నామినేషన్లను ఓకే చేసి వాటిని కంటిన్యూ చేస్తున్నారు. అనేక ల్యాప్సెస్ ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి. ఈ ఎన్నికల మొత్తం ప్రహసనం అంతా కూడా ఒక విచిత్ర చిత్రాల మధ్య కొనసాగుతుంది సురేష్.